నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఉద్యోగం పోయిన గ్రామంలో ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూ పలువురు నుండి మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుతూ ఇబ్బందులు పెడుతున్న మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ పై పోలీసులు నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ రాజ్ కి బైండ్ ఓవర్ నిమిత్తం ఫిర్యాదు చేయగా సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు సమన్లు సర్వ్ చేసిన పోలీసులు నేడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దావులూరి ప్రభావతి మరియు ఆమె కుటుంబ సభ్యులు 2 రోజులు గడువు అడగడంతో గడువు ఇచ్చిన సబ్ కలెక్టర్ బి స్మరణ రాజ్ వివరాల్లోకి వెళితే నూజివీడు మండలం మరిబంధం గ్రామానికి చెందిన దావులూరి ప్రభావతి యూనియన్ బ్యాంకులో క్లర్క్ గా చేరి 8 నెలల క్రితం మేనేజర్ గా ప్రమోట్ అయి ఉద్యోగం నిర్వహిస్తుండగా నూజివీడు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కౌలూరి యోగేశ్వరరావు అనే వ్యక్తి తన 383 గ్రాముల బంగారు బ్యాంకులో కుదవ పెట్టగా ఆ బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ కాజేయడంతో నా బంగారంలో ఫిర్యాదు చేసి బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వగా విచారణ అనంతరం ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈమెపై మొత్తం ఏలూరు, కృష్ణా జిల్లాలో 13 కేసులు నమోదు కాగా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూ నిత్యం ఇబ్బంది పెడుతూ గ్రామంలో కలిగిస్తుందని పోలీసులు ఈమెతో పాటు ఈమె కుటుంబ సభ్యులను బైండ్ ఓవర్ చేయాలని సబ్ కలెక్టర్ కు రిపోర్టు పంపగా సమన్లు ఎందుకని నేడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దావులూరి ప్రభావతి కుటుంబ సభ్యులు అంతేకాకుండా మరో వ్యక్తి దగ్గర కారు కావాలి అని తీసుకుని వెళ్లిన అనంతరం కారు ఎక్కడున్నది కూడా కనిపించకుండా చేయడంతో రూరల్ పోలీస్ స్టేషన్ లో కారు ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినా కానీ కారును మాయం చేసి పోలీసులకి కారు జాడ కూడా తెలియకుండా చేసిన దావులూరి ప్రభావతి పోలీసులు సైతం ప్రభావతి పేరు చెబితే అమ్మో ఆమెతో ఎందుకురా బాబు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభావతి బంధువులైన వాళ్ళ పిన్ని ఇంటిపై కన్నేసిన ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించాలంటూ బెదిరించడంతో వారు కూడా రూరల్ పోలీస్ ఆశ్రయించారు. అసలు ప్రభావతి ఆగడాలకు చెక్ పెట్టేవారు లేరా? ఆమె ఎందుకు ఇలా చేస్తుంది? ఆమె బాధితులకు న్యాయం జరిగేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బాను అనే అమ్మాయి మరి అసలు ఆమెను కూడా చాలా హింసించి వ్యక్తిగతంగా తిట్టారంట. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత అమ్మాయి నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడదాం, మీరు అక్కడికి ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అని అంటే మాకు బంగారాను తాకాడు పెట్టి మా దగ్గర డబ్బులు తీసుకుంది, మాకు డబ్బులు ఇవ్వాలి చెల్లాము, లేకపోతే మేమెందుకు వెళ్తాము, వాళ్ళు ఎవడో మేమెవడో అని అన్నట్టుగా మాట్లాడింది. కాబట్టి మరి వీళ్ళు చెప్పిన మాటలైతే మటుకి దాలూరు రంగారావు గారు ఐపీ పెట్టాడు అని అన్నారు. మరి ఆ మాట మటుకి ఇది నిజం అని కూడా చాలా మంది అన్నారండి. అది మటుకి ఇది వాస్తవాన్ని నాకు తెలిసిందండి. నా పేరు ఖమ్మంపాటి సుజయరాజు అలియాస్ బాబీ. నాది ఏపూరు గ్రామం, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా. దావులూరు ప్రభావతి అనే ఆవిడ రౌడీ షీటరు. నన్ను దారుణంగా ఆవిడ వల్ల నాకు ప్రాణ రక్షణ కావాలి, చాలా ఇదిగా నా కారు వెనకమాల ఫాలోయింగ్ చేస్తాం అన్నీ చేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవాళ ఆర్డీఓ గారి దగ్గర బైండ్ చేశారు ఆవిడ్ని, వాళ్ళ కుటుంబాన్ని, అందరినీ. తర్వాత ఇప్పుడు కౌలూరి నాని సత్యనారాయణ డబ్బులు కట్టినా గోల్డ్ ఇవ్వలేదు కౌలూరు సత్యనారాయణకి. చాలా ఇబ్బంది పెడుతుంది. కౌలూరు సత్యనారాయణ దగ్గర ఉందని కారు చెబుతుంది, ఆ కారు ఎత్తలేదు. సన్నీ కారు ఎత్తలేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా నానా ఇబ్బంది. దోనవెల్లి వెంకట్రావు అనే మా బావను కూడా కొట్టి నానా హింస పెట్టి చిత్రహింసలు చేసి వాళ్ళ కుటుంబాన్ని దారుణంగా చేస్తున్నారు. వాళ్ళకి ఏమీ అసలు నీళ్లు లేకుండా చేస్తున్నారు. ఆ ఇంటికి నీళ్లు అయ్యి ఇవ్వకుండా, కరెంట్ అయ్యి లేకుండా
రిపోర్ట్లు పెడుతున్నారు. చాలా ఇబ్బంది పెడుతుంది. ఆవిడ ఊళ్ళో ఉండటం వల్ల చాలా ఊళ్ళో ఎవళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారు. అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆవిడ వల్ల ఆ ఊళ్ళో గ్రామస్తులు భయభ్రాంతులు చేసేస్తుంది. నానా ఇబ్బంది పెడుతుంది. అసలు ఆవిడ అందరినీ ఏపూరు ఒక శ్రీకాకుళం భువనేశ్వర్ అని ఆవిడని మోసం చేసి ఆవిడ 2 లక్షల రూపాయలు అలాగే మోసం చేసింది. ఆ విషయంలో పద్దాక ఇబ్బంది పెడుతుంది. అది కాదని చెప్పించమంటది. నేను ఎక్కడ చెప్పిస్తాను? వాళ్ళేమో మోసం చేసామని వాళ్ళు క్యాస్ట్ ఏమో మాదిగులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ డబ్బులు ఇచ్చేయమంటే కూడా ఇస్తలేదు. అసలు ప్రతిదీ ఆ అమ్మాయి మోసపూరిపే, వాళ్ళ నాన్న మోసపూరిపే, వాళ్ళ అమ్మ మోసపూరిపిదే, ఆవిడ మోసం చేస్తామే. ప్రతిదీ మోసమే. ఏమన్నా ఆధారాలు ఉంటే లేవు అని చెబుతారు. ఎదటోడు ఆధారాలు పెడితేనేమో అమ్ముడిపోయామని అంటారు. పోతేనేమో 5 కోట్లు ఇప్పిమంటారు. 5 కోట్లు ఎందుకు ఇప్పియాలి అని అంటే చెప్పరు. ఇది బాగా అసలు ఎలా తయారైందంటే ఊళ్ళో అసలు ప్రతిదీ ఆవిడని చూసి ప్రతి ఓడు భయపడిపోతామే. కానీ ఇక సమస్య లేకుండా ప్రతి ఓడికి సమస్య. ప్రతి ఇంట్లోకి వెళ్ళనీరు, లారీలు పెట్టుకొనిరు, పార్కింగ్లో లారీలు పెట్టుకొనిరు, లారీలు అద్దాలు పగల కొడతారు. అన్నీ వాళ్ళే చేస్తారు, అన్నీ వాళ్ళే చెందుతారు. ఈ ఎదటోడి మీద కేసులు పెడతారు. అదేమంటే రేప్ కేసులు పెడతారు. వాళ్ళు దారుణమైన కేసులు, రేప్ కేసులు పెడతారు. ప్రతిదీ వాళ్ళ నాన్న గతంలో ఐపీ పెట్టింది అందరికీ తెలుసు కదా. నేను ఐపీ పెట్టానని చెబుతాడు. నేను అసలు ఏపీ పెట్టుంటే ఎవరికి ఎగ్గొట్టానో చెప్పమానండి. వాళ్ళే ఐపీ పెట్టారు. వాళ్ళ నాన్న ఐపీ పెట్టి అందరికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళ గత చరిత్ర చూడండి. అసలు ఏగి అనే అతనికి నాకు ఏం సంబంధం? ఏగి అమ్మటంటాను అంటాడు. ఏగి ఎవళ్ళండి? నేను టీడీపీ పార్టీలో తిరుగుతున్నాను. ప్రతిదీ నేను టీడీపీ, నా చిన్నప్పటి నుండి నేను టీడీపీయే. నాకు ఓటు వచ్చిన కాడ నుండి నేను టీడీపీ పార్టీయే. నేను వేరే పార్టీ అనేది నాది లేదు. నాది టీడీపీ సభ్యత్వం నాకు ఓటు వచ్చిన కాడ నుండి ఉంది. ఎప్పుడైతే పెట్టారో చంద్రబాబు గారు అప్పటి నుండి ఉంది. నేను టీడీపీ మనిషినే. ఆ మనిషి వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ మాటలు మాట్లాడద్దు, ఇప్పుడు టీడీపీ మనిషిని అంటుంది, ఇప్పుడేమో కూటమి మనిషిని అంటుంది. ప్రతిదీ ఆ అమ్మాయి చేసే ఎన్ని మోచ తాలూకా పనులే కానీ మంచి పనులు అనేది ఒక్కటి చేయదు. నా కుటుంబాన్ని తీసేసింది, నా ఎక్కనే నాకు కాకుండా చేసింది. అన్నీ ఆవిడ చెప్పే అన్ని మోస్తరకం మాటలు. ఆవిడ కరెక్ట్ అయితే కరెక్ట్గా ఆ బంగారం ఇచ్చేయచ్చు కదా. ఎందుకు అని అన్నందుకు నా మీద చిన్నప్పటి నుండి నేను మోజు పడ్డానని చెబుతుంది. అలా నాని గారికి వాళ్ళకి వీళ్ళకి చెబుతుంది. నన్ను నూజివేడులో మొత్తం అందరికీ నూజివీడు టౌన్ రూరల్ ఎస్ఐ ద్వారా ఇన్ఫర్మేషన్ శుక్రవారం రావడం జరిగింది. నేను అదే ఈ ఇష్యూ సీరియస్గా కన్సిడరేషన్లో తీసుకొని నేను నోటీస్ ఇచ్చాను ఇమీడియట్గానే. అండ్ సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల నేను ఇమీడియట్గా హియరింగ్ కండక్ట్ చేయలేకపోయాను. అండ్ అందుకని ఇవాళ హియరింగ్ కండక్ట్ చేసి ప్రిలిమినరీ ఆపర్చునిటీ ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో ప్రభావతి, ఆవిడ వర్షన్ కూడా విన్నాను. పోలీసు ఆల్రెడీ ఆమె మీద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు ముందే ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ హియరింగ్లో ఆవిడ చెప్పాలనుకున్న వర్షన్ కూడా వినేసి ఆవిడ కూడా ఫర్దర్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడానికి టైం అడిగింది. సో అది ఇమీడియట్గా నెక్స్ట్ హియరింగ్లో విల్ బి డిసైడింగ్ వాట్ విల్ బి ద కంక్లూజన్. అదే పోలీసులు అంతా చెప్పారు నాకు, కానీ ఆవిడ జస్ట్ కొంచెం టైం అడిగి నేను యాక్చువల్లీ తన వర్షన్ కూడా చెప్పి ప్రిలిమినరీ రిటర్న్ సబ్మిషన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇంకొంచెం టైం ఇస్తే నేను యాక్చువల్లీ డీటెయిల్డ్ రిపోర్ట్స్ కూడా ఆవిడ వర్షన్ కూడా ఒకసారి విన్న తర్వాత ఒక డెసిషన్ తీసుకొని ఒక ఆర్డర్ పాస్ చేద్దామని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. సో ఫైనల్ ఆర్డర్ ఆవిడ చెప్పే వర్షన్ విన్న తర్వాత పోలీసులు ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ 2 అంశాలు పరిగణలోకి తీసుకొని ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 126 కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు తను కూడా కొన్ని ప్రిలిమినరీ రిటర్న్ సబ్మిషన్స్ చేసింది. అండ్ కొంచెం డీటెయిల్డ్ రిపోర్ట్స్ కూడా తన వైపు నుంచి గ్యాదర్ చేసి సబ్మిట్ చేస్తాను అనేది కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ బేస్ చేసుకొని ఆవిడకి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది.